చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈ సంఘం తరపున కావచ్చు, మీ యొక్క కులానికి కావచ్చు, ఏ విధంగా తోడ్పాటు ఉంటుంది? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మా కొప్పలవేలం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి చైర్మన్గా నాతో పాటు మంచి డైరెక్టర్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మేమందరం సమిష్టిగా మంచి నిర్ణయాలు తీసుకొని కొప్పలవేలం కమ్యూనిటీకి ఏమైతే ఈ రాష్ట్రంలో మేలు జరుగుతుందో అవన్నీ కూడా మరి రేపు బోర్డు మీటింగ్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపాదనలు పంపించి అవన్నీ కూడా మంత్రులతోటి పెద్దలతో మాట్లాడి అవన్నీ ఆమోదం చేసుకుంటామని చెప్పి నమ్మకం, మాకు విశ్వాసం ఉంది. గత ప్రభుత్వం అయితే మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కుర్చీలకే పరిమితం చేశారు తప్పించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులానికి కూడా కమ్యూనిటీ పరంగా గ్రాంట్స్ ఇవ్వలేదు. కానీ మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా నేను ప్రతి కమ్యూనిటీకి కూడా నేను గ్రాంట్స్ ఇస్తాను, ఆ కమ్యూనిటీస్ ద్వారా నేను ఈ మొత్తం ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి కొప్పలవేలం కులస్తులకి మేలు చేస్తానని చెప్పడం జరిగింది. దీనికి గాను మేమందరం కూడా మా డైరెక్టర్స్ నేను ఓ ప్రణాళిక వేసుకుంటున్నాం. మరి ఎలాగైతే ఈ కొప్పలవేలం పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలా రీచ్ అవుతుందో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. వారికి ఏం కావాలో సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇప్పుడు చాలా నాకు తెలిసేటంటే సీఎం రిలీఫ్ ఫండ్ పూర్తిగా వెళ్ళలేకపోతూ ఉన్నారు. దాన్ని మేము కొప్పలవేలం కార్పొరేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా టేకప్ చేస్తాం. 2 అమెరికా, కెనడా, రష్యా, జపాన్, మరి స్విట్జర్లాండ్ వెళ్ళే బాగా చదువుకున్నటువంటి మెరిట్ స్టూడెంట్స్కి మరి డబ్బులు వెళ్ళలేకపోతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంలో కూడా మేము చర్య తీసుకుంటాం. 3 మరి ఎవరైతే ఎక్కడైతే మరి జిల్లా కేంద్రాల్లో కొప్పలవేలం కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో మరి అసంపూర్ణంగా ఉండిపోయినవి కొన్ని ఉన్నాయి, స్టార్ట్ అవ్వలేని కొన్ని ఉన్నాయి, మరి పూర్తి అయిన దానికి ఎడిషనల్ అకామిడేషన్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించి మరి ప్రతి జిల్లా కేంద్రాలయంలో కూడా కొప్పలవేలం కమ్యూనిటీకి మరి భవనాలు ఏర్పాటు చేస్తాం. ఇంతే కాకుండా మరి ఇంకేమైనా సరే మీకు పెన్షన్స్ రావాలన్నా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా మరి కొప్పలవేలం కులస్తులు బాగా చదువుకొని మరి మెరిట్ స్టూడెంట్స్ అయ్యుండి మరి హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి ఆర్థిక సాయం చేయడంలో కూడా మేము ముందుంటామండి. గత ప్రభుత్వంలాగా మాట తప్పే ప్రభుత్వం మాది కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం మాకుంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారికి కొప్పలవేలం కులస్తులంటే అమితమైన ప్రేమ. 1983 నుంచి చూస్తే అటు రాజకీయ పరంగా ఇటు సామాజికంగా మరి ఏ రంగాల్లో చూసినా సరే మా కొప్పలవేలం కులస్తులందరినీ కూడా హక్కు చేర్చుకొని మరి మాకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ప్రత్యేకించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ ద్వారా మరి గ్రాంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆ గ్రాంట్స్ కూడా మరి ఎవరైతే మా కొప్పలవేలం కులస్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అందించి ఏర్పాటు చేస్తామండి. ప్రధానంగా ఇప్పుడు ఒకటి చెప్పారు, స్టేజ్ మీద కూడా చెప్పారు, మీకు ఉన్నటువంటి కొప్పలవేలం సంఘానికి అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్క ఒకలా ఉంది, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఒకలా కనిపిస్తుంది. ఇటువంటిది ఏ విధంగా చూస్తారు ఏంటి? మీకేమైందంటే ఇప్పుడు కొప్పలవేలం కులస్తులు ఉదాహరణకు మాడుగుల నియోజకవర్గంలో ఉన్నామండి. దగ్గర రమారమి 80,000 నుంచి 90,000 ఉన్నామండి. కానీ అక్కడ ఏమైందంటే ఈ సెన్సస్ సరిగా లేదు కాబట్టి అందులోని రికార్డు పరంగా కొప్పలవేలం కులస్తుల్ని 60,000 మంది చూపించారు. వెలమలని చెప్పి మరి ఇంకో 15,000 మంది చూపించారండి. కానీ టోటల్గా ఉన్నదందరూ కూడా కొప్పలవేలం కులస్తులే. వేరే వేలమ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో లేరండి. ఓన్లీ కొప్పలవేలం కులస్తులు మాత్రం ఉన్నారు. ఇలాగ ప్రతి నియోజకవర్గంలో కూడా కొప్పలవేలంలో వెలమలని చెప్పి 2 భాగాలుగా విడదీసి మా స్ట్రెంగ్త్ని ఎందుకో తగ్గించి చూపించారు. దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా డైరెక్టర్స్ 15 మంది కూడా నేను కలిపి ప్రతి నియోజకవర్గంలో మాకు అంచనా తెలిసిపోతుంది. కొప్పలవేలం కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో మరి స్టాటిస్టిక్స్ తీసుకొని రమారమి మా పెద్దలు చెప్తూ ఉన్నారు, దగ్గర 25 లక్షల వరకు మేము ఉన్నాం. కానీ ప్రభుత్వం దగ్గర రికార్డు లేదు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. 25 లక్షలు ఓన్లీ మా కొప్పలవేలం కులస్తులు మాత్రమే. దీన్ని మరి మీకు చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న 34 నియోజకవర్గాలు కాకుండా మరి ఇటు తుని నుంచి స్టార్ట్ చేస్తే తుని, పత్తిపాడు, కాకినాడ, పిఠాపురం, మరి తాడేపల్లిగూడెం, రాజమండ్రి, భీమవరం, కైకలూరు, నూజివీడు, ఇంకా చాలా నియోజకవర్గాల్లో చివరికి నెల్లూరులో కూడా ఉన్నారండి కొప్పలవేలం కులస్తులు ఉన్నారు, తిరుపతిలో కూడా ఉన్నారు. ఇవన్నీ మేము గణాంకాలు తీసుకొని మరి మా స్ట్రెంగ్త్ ఎంతని మేము ప్రభుత్వాన్ని చూపించినట్లయితే ఇంకా కూడా మాకు రావాల్సినటువంటి నిధులు కూడా మాకు పెరుగుతాయని ఆశాభావం ఉంది. మా గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తారనే విశ్వాసం ఉంది. అంతేకాకుండా మరి మాకున్నటువంటి పెద్దలు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మరి అయ్యన్న పాత్రుడు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, సీఎం రమేష్ గారు, మరి బొగ్గు లక్ష్మణరావు గారు, ఆదిరెడ్డి వాసు గారు, మరి శ్రీకాకుళం శాసన శంకర్ గారు, ఈ పెద్దలందరినీ కలుస్తాను.
మేమందరం డైరెక్టర్స్ చైర్మన్ కలిసి మరి మాకు ఇంకా ఈ సంక్షేమానికి ఈ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కి ఏం కావాలో ఖచ్చితంగా చేసి తీరుతామని నమ్మకం మాకైతే ఉందండి. ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా ఏదైతే ఈ కొప్పల వెల్మ సంఘానికి సంబంధించిన స్టేట్ వైడ్గా చూసుకుంటే ఇప్పటికే సుమారుగా రమేరమీగా అయితే 25 లక్షల పైన అయితే ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అయితే తక్కువగానే దీనికి సంబంధించిన మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఒకే తాడిపై తీసుకుని వస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ డెవలప్మెంట్కి మాత్రం దీంతో పాటు కూర్చొని అయితే మాత్రం పెద్దలందరితో మాట్లాడేది ఒకే విధంగా ప్రధాన చూస్తున్న స్టూడెంట్స్ పరంగా అయితే మాత్రం విదేశాల్లో చదువుకోవడానికి అయితే మాత్రం వాళ్ళకైతే ఉన్నతమైన చదువులు చదివించడానికి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క తోడ్పాటు కూడా ముందుంటామని చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలో ఏదైతే స్టేట్ వైడ్గా చూసిన మంత్రులు కూడా చాలామంది అయితే ఇదే సంఘానికి సంబంధించిన మంత్రులు కూడా చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తాడిపై తీసుకొచ్చి అందరితో చర్చలు జరిపితే మాత్రం మా సంఘానికి అయితే మాత్రం తగ్గు గుర్తింపు అయితే తీసుకుని వస్తామని మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.